సుందరానికి పెళ్ళా? నేను నమ్మను. సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళ కుదరదు. సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. చస్తానంటావు, చావడానికి ప్లేస్ దొరికిందా? అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో రాజీ పడిపోవాలి కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పండి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను 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 అంటారు గాని చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్, నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా ఇది అన్యాయం, నాకు పెళ్ళదు. ప్లీజ్ వదలండి. అబ్బా ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా వాడిని అలా కట్టి పడేశారు? వాడు పెళ్లి కొడుకా బలి పశువా? ఇంటికే పెద్ద తేడా ఉందండి. ఆ బాసికం ఏమిట్రా అలా కట్టారు? ఏం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు, అందుకే ఏర్పాటు చేశాం. కొట్టే. ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. కొట్టాలబ్బాయి ఆగలాగా. పెళ్లి కుదిరి ఎక్కడ? ఇడికి ఏ నక్కడేటాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఇటు గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలింది. వెళ్ళైతే మరి నువ్వెందుకు అడ్డంగానే? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవరు నువ్వు? ఇంటి ఓనర్ ని. కాలు ఎందుకు పట్టుకున్నావు? అమ్మా కొండబాబు వస్తున్నా. మధ్యలో ఏడేవిడే చెప్తాడు, వెళ్ళి బయట పారాయి. అమ్మా ఏటిలా తోచాడే? ఏటి పని? మందాగుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కమ్మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్లి ఆపచ్చు కదా. ఏటే ఎనకొట్టావు? మేము పెళ్ళాపుంటే మాకు కూడా ఇదే పని జరిగేది. మరి అదేదో నోటితో చెప్పచ్చు కదా. ఏం అడిగారా వాళ్ళు? బాంబులు అడిగారా? లేదా కిలో హాలిడేక్స్ అడిగారా? లడ్డూలేగా ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం. రే, ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకొని కళ్ళ కద్దుకొని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? ఏ దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తట్టుకోలేము. ఇదిగో తీసుకురా, మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి, జరగండి అమ్మా. మీకేనమ్మా చెప్పేది. ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు? అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాటిని చూడనప్పుడు వాటిని ఎలా చూస్తాడు, ఎలా కరుణిస్తాడు? దర్శించుకుని వెళ్ళు. కరెక్టేనండి స్వామి. జరగండి. అయ్యా దేవుడు ఆగండి. అయ్యా దేవుడు ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. నేను అటెండెన్స్ వేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంతుంది. నేను ఇంకా హలో అనలేదు, అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు. ఏమండి మీ ప్రాబ్లం ఏంటంటే? ఆగండి. ఈయనకి అరగంట కావాలి, కానీ సెకండ్స్ లాగేస్తున్నావు. నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము. వైజాగ్ నుంచి వచ్చాను, 500 కిలోమీటర్స్. ఆగు, ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్. దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు, వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఏం మొక్కున్నావురా? సార్ ఏమనుకోలేదు సార్. బుద్ధుందిరా నీకు? ఏమోయ్, ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తుంది. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవ్వడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా వాడిని పట్టించుకోకు, నా ప్రాబ్లం సాల్వ్ చేయి. థ్యాంక్స్.
నిన్ను ఇక్కడి నుంచి తప్పించడానికి మీ నాన్న నేను కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసేదే తన ముగ్గురు నేను వెళ్ళిపోతానంటే ఓ కీప్ సైలెన్స్. నిన్ను ఇప్పుడు ఒకడు వచ్చి కరుస్తాడు. కరుస్తాడు. కరిచిన వెంటనే నేను అరువు, వీలైతే పక్క వాడిని కరువు. నీ పిచ్చి దెబ్బకి జైలంతా ఊగిపోవాలి. మిగతాది నేను చూసుకుంటాను. డూ ఇట్. జైల్లోకి వచ్చాక భయపడకూడదరా కొంచెం లింకింగ్ ఉన్నోళ్ళే ఈ లీకేజ్ నుంచి మనల్ని బయటెత్తారు. నీకేం బుల్లే పళ్ళెమంత బ్యాక్గ్రౌండ్ ఉంది. జైల్లో కూడా ఇంత కొప్పెట్టి ఇంత పువ్వెట్టి జపటక తిరుగుతావు. మాకేముంది నెత్తి మీద ఈక చేతిలో కర్ర. ఓ శ్రీరాములమ్మ మా బతుకమ్మ. డోంట్ వర్రీ బట్ ఆల్వేస్ వర్రీ. ఐఎమ్ డాక్టర్ క్లీన్ ABCDEFGH లేదు జే. మిస్టర్ దోర్ నేను పిచ్చివాడిని చేసి ద్రోహము చేసి అన్యాయముగా జైల్లో తోసినారు. ఒక పిచ్చి డాక్టర్ గా నీ మీద జాలితో మహానాటకం ఆడి నేను జైల్లోంచి బయటికి తోస్తాను. పిల్లలేంటారు మా రెడ్డికి. తర్వాత కనపడ్డవాడి కరువు నీకు పిచ్చెక్కిందని ముద్రేస్తా. హాస్పిటల్లో చేరుస్తా. అర్ధరాత్రి పారిపో. ఏదో మంత్రంతో పారిపోయాడు. కేసు క్లోజ్ చేస్తారు. ఎవరిని కలిస్తే ఎవరు ఊరుకుంటారు తోరా? అటు చూడు. జేకే కొడుకు జేపీ వాడి కరువు అరువు చెయ్యి పెచ్చ బతుకు. ఎంత బతుకు మన ఎవరు కలుస్తాడంట. ఎవరో బతికించండి. అనుమానము లేదు. ఇది కోయ మర్కట పిచ్చి. దీనికి నా దగ్గర ఉందో కచ్చి. దీనికి మందు లేదా ఉంది. నా దగ్గర ఒక కోయ చింపాంజీ ఉంది. ఇతని రాత్రికి తీసుకువెళ్ళి తెల్లవారుజామున దాని చేత కరిపించదను. అప్పుడు దానికి మనిషి పిచ్చి పోవును, ఇతనికి కోయ పిచ్చి పోవును. మ్యాన్ ఫ్రమ్ మంకీ అన్నది ప్రూవ్ ఆగును. జాగ్రత్త. ఇతనిని పగటి పూట వద్దు. రాత్రికి రాత్రి నా క్లినిక్ షిఫ్ట్ చేయండి. నేనక్కడ వైద్యము చేసేదను. కిచీక కుచి పిచ్చోడు చేసి నన్ను నిడిపిస్తారా? ఏ వంక పెట్టైనా తప్పించుకోండి సామె. పిచ్చి వంక మాత్రం పెట్టుకోకండి సామె. పిచ్చోడి మీద ఉన్న జాలి కూడా పోద్ది. ఇంకేసుకో. ఇదో బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు. ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. అరే బాబు నీళ్ళు తాగయ్యా. నీళ్లు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి సాకిచ్చాడు. ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్ మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు పడమర వైపు. కావాలంటే చూడండి సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పని మా బామ్మ చెప్పింది. ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ జోకులు వేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా, అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ విధవలు. బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా?
అంకుల్ అంకుల్ వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా మేనేజ్ చెయ్యి. రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. ఆ. పా.